సినీ రంగంలో లవ్ బ్రేకప్ పెళ్లి విడాకులు కామన్ అయ్యాయి. స్టార్ హీరో హీరోయిన్ తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. మరికొందరు వైవాహిక జీవితం గురించి నిత్యం ఏదో ఒక ఫిల్మ్ వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ కొందరు నటీనటులు మాత్రం మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినీ పరిశ్రమలో టాప్ సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన గాత్రంతో మెప్పించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 3 పిల్లల తల్లిగా తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. కానీ మొదటి వివాహం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇప్పుడు మరోసారి పెళ్లికి రెడీ అయింది. ఇప్పుడు 43 సంవత్సరాల వయసులో ఓ బిజినెస్ మ్యాన్ తో 7 అడుగులు వేసేందుకు రెడీ అయింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసా? తానే కనికా కపూర్. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. కెరీర్ తొలినాళ్లలోనే 1988లో 18 సంవత్సరాల వయసులో రాజ్ చంద్రలోక్ అనే వ్యక్తిని పెళ్లి చేస్తుంది. వీరికి 3 పిల్లలు ఆయానా, మారా, యువరాజ్ జన్మించారు. కానీ వీరిద్దరి మనస్పర్ధలతో 2012లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఒంటరిగా గడిపింది కనిక. ఆ తర్వాత 2022లో వ్యాపారవేత్త గౌతమ్ హతీరమణిని వివాహం చేసుకుంది. దీంతో ఆమెను అప్పుడు విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. 2022లో తన రెండో పెళ్లిని లండన్లో చేసుకుంది. తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన రెండవ భర్తతో దాదాపు 15 ఏళ్లుగా స్నేహం ఉందని, చాలా కాలం కలిసి గడిపిన తర్వాతే తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని గతంలో కనిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2014లో గౌతమ్ తనకు ప్రపోజ్ చేశాడని, ఆ తర్వాత 2020లో మరోసారి పెళ్లి ప్రపోజ్ చేశాడని, 2 ఏళ్లకే తాము వివాహం చేసుకున్నామని తెలిపింది.